కావలివాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు, క్రీస్తు చేత ఆశీర్వదించబడిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుతున్నవారు, ఇప్పటికే దేవుడు నాకు మేలు చేశాడు అని సాక్ష్యాలు చెప్పేవారు నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే, మేలులోనే కాదు కీడులో కూడా, సంతోషంలోనే కాదు దుఃఖంలో కూడా, అన్నీ బాగున్నప్పుడే కాదు ఏమీ లేనప్పుడు కూడా యేసునందు ఆనందించటం క్రైస్తవత్వం యొక్క సారమే అది. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు నీకు ఉండవు అని ఎవరన్నా చెబితే అది నిజమా ఒట్టిదా? యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా, నమ్ముకొనని వారికి ఎక్కువ శ్రమలు వస్తాయా? ఎవరికండి? ఎందుకు? నమ్ముకోని వాళ్ళకి శ్రమలు వస్తే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, కక్ష తీర్చుకుంటారు, పగ సాధిస్తారు, తిట్టేవాళ్ళని తిడతారు, కొట్టేవాళ్ళని కొడతారు, అంటే మళ్ళీ తిరిగి అంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగోలాగా తట్టుకొని పోతుంటారు. కానీ ప్రభువుని ఎరిగిన వాళ్ళు తిట్టిన వాళ్ళని తిట్టకూడదు, కొట్టిన వాళ్ళని కొట్టకూడదు, అవమానపరిచిన వాళ్ళని అవమానపరచకూడదు, ద్వేషించిన వారిని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని నామం నిమిత్తం వచ్చే అవమానాన్ని, సిగ్గును భరించుకోవాలి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు